హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందు గౌరీ సిస్టర్స్. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నామంటే మీకు క్రోషేలో బేసిక్ చైన్ స్టిచ్ మరియు డబల్ స్టిచ్ అనేది ఈ వీడియోలో మీకు నేర్పిస్తున్నాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన పౌచ్ని చూసుకుందాం, ఇందులో ఏమేమి ఉన్నాయో. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి నా క్రోషే పౌచ్ అనమాట. సో ఇందులో చాలా యాన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నేను డోనట్ చేశాను రీసెంట్గా. సో ఇది ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. ఫస్ట్ అయితే మనము చైన్ స్టిచ్ అవన్నీ చూసుకుందాం. సో ఇవి వచ్చేసి నా హుక్స్ అనమాట. ఇది చాలా స్మాల్ హుక్ అండ్ ఇది బిగ్ హుక్ అనమాట ఇందులో ఉండే వాటిలో. సో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి, రెడ్, ఎల్లో, పింక్, గ్రీన్, మళ్ళీ రెడ్ అండ్ వైట్. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇందులో మళ్ళీ లెమన్ కలర్, బ్లూ కలర్, పర్పుల్ కలర్. సో ఇప్పుడు మనము చైన్ స్టిచ్ స్టార్ట్ చేద్దాం. సో నేనైతే వైట్ వూల్ని తీసుకున్నాను. సో ఫస్ట్ మనము ఒక స్లిప్ నాట్ చేయాలి. సో దీన్ని ఇలా రోల్ చేయాలి, రౌండ్గా రోల్ చేసి ఇలా తీసేయాలి. సో ఈ దారం ఉంటుంది కదా, దీని లోపల నుంచి తీసుకొని ఇదిగోండి ఇలా తీసుకున్నామంటే ఇందులో చేయి పెట్టండి. తర్వాత ఇది దీన్ని లాగండి. సో ఇక్కడ ఒక స్లిప్ నాట్ అనేది మనకు వస్తుంది ఇలా. సో ఇందులో మన హుక్ పెట్టుకోవాలి. మనం హుక్ కూడా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఏ హుక్ అయితే ఉంటుందో, ఏ హుక్ ఈ దారానికి సరిపోతుందో అది పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా ఒక చేతితో రోల్ చేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో చైన్ స్టిచ్ వచ్చేసి ఇదిగోండి ఇలా తీసుకోండి, రోల్ చేయండి, యాన్ రోల్ చేసి ఇప్పుడు దీని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది 1 చైన్ స్టిచ్ మనది అయిపోయింది. 1 చైన్ స్టిచ్ అయింది. మళ్ళీ అలాగే రోల్ చేసి దాన్ని కిందికి డ్రాగ్ చేయాలన్నమాట. సో అది సెకండ్. మళ్ళీ అలాగే చేసి డ్రాగ్ చేయాలి, మళ్ళీ అలాగే చేసి డ్రాగ్ చేయాలి, అలాగే చేసి డ్రాగ్ చేయాలి. ఇది కొంచెం మనకి ఎంత కావాలో అంత చేసుకోవాలి. నేనైతే ఇంత చేసుకున్నాను. నేను ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను. అంత చేసినాక మాట్లాడుకుందాం. సో నేనైతే ఇంత అల్లాను. సో ఇంత నేను అల్లానండి. నీట్గా అల్లాలి, మీకు వచ్చేంత వరకు నీట్గా అల్లండి. సో ఇప్పుడు దీన్ని నేను డబల్ స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ మోడ్ ఉంటుంది కదా, దాన్ని చాలా టైట్గా వేసుకోవాలి. టైట్గా వేసుకున్నాక ఇదిగోండి ఇలా ఓపెన్ ఉంటుంది కదా ఏరియా, దాని లోపలికి కుచ్చాలన్నమాట. ఇది చూడండి, ఇలా దీని లోపలికి కుచ్చాలి. దీన్ని ఇలా లోపలికి కుచ్చితే మళ్ళీ యాన్ ఓవర్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 2 ఉంటాయి మనకి దీని మీద. మళ్ళీ ఇంకొకసారి యాన్ చేసుకొని 2 పుల్ చేయాలి. సో ఇది ఇప్పుడు డబల్ అవుతుందన్నమాట. మళ్ళీ అలాగే నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ దాంట్లో కూడా లోపలికి తీసుకోవాలి. అప్పుడు దీన్ని డ్రాగ్ చేయాలి. మళ్ళీ ఇలా రెండుటిని పుల్ చేసేసుకోవాలి. సో అలా మనకి డబల్ స్టిచ్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇలా యాన్ ఓవర్ చేసి మళ్ళీ తీసుకోవాలి. సో ఇదిగోండి, మీరు ఇక్కడ చూస్తుంటే డబల్ వస్తుంది దీనికి. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి నెక్స్ట్. సో దీని లోపలికి యాన్ తీసుకొని మళ్ళీ హుక్ని బయటికి తీయాలి. దాని తర్వాత మళ్ళీ హుక్ని రోల్ చేసి హుక్ని లోపల నుంచి తీసేసుకోవాలి. సో ఇలా మనకి డబల్ స్టిచ్ అనేది వస్తుంది నీట్గా. మీరు కొంచెం లూజ్గా అల్లండి, నీట్గా వస్తుంది. సో మళ్ళీ యాన్ ఓవర్ చేయండి, మళ్ళీ పుల్ చేసుకోండి. సో ఇలా పుల్లింగ్ అనేది అయిపోతుంది. చూడండి, ఇలా నీట్గా వస్తుంది. మళ్ళీ ఒకసారి మనం చేద్దాం. ఇదిగోండి, ఇది ఉంది కదా, దీని లోపలికి కూర్చోండి.
సో మళ్ళీ దీన్ని యాన్ ఓవర్ చేయండి. సో ఇలా మనకి నీట్గా వస్తుంది. అదే మనము ఇక్కడి వరకు కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేశాక మిమ్మల్ని కలుద్దాం. సో అయిపోయింది. డబల్ స్టిచ్ అయితే నేను అల్లేసాను. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో డబల్ స్టిచ్. నెక్స్ట్ వీడియోలో త్రిబుల్ స్టిచ్ నేర్పిస్తాను. ఇంకా దానికంటే ఇంకా పెద్దగా ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను. ఇప్పటికీ మీరు ఇవి నేర్చుకోండి, ఇంకా నీట్గా వస్తుంది. ఇంకా ఇది చేయడం అయితే డోనట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్కి. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.